పచ్చటి పొలాలు, సముద్రపు గాలి తాకే అందమైన పల్లె ప్రాంతాలు. కానీ ఇప్పుడు అక్కడ కనిపించే దృశ్యం భయానక మానవత్వ విరుద్ధ అభివృద్ధికి నిదర్శనం. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలానికి చెందిన అప్పికొండ, పాలవలస, పిట్టవానిపాలెం, నమ్మిదొడ్డి, ఇస్లాంపేట గ్రామాలు నేడు బూడిద కమ్మిన భూభాగాలుగా మారిపోయాయి. హిందూజా పవర్ ప్లాంట్, ఎన్టీపీసీ నుండి వచ్చే విషపూరిత బూడిద గ్రామస్తుల ఆరోగ్యాలను మింగేస్తోంది. దీంతో ప్రజలు కేకలు వేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఒకప్పుడు పచ్చగా ప్రకాశించిన పొలాలు నేడు బూడిదలో మునిగిపోయాయి. అప్పికొండ, పాలవలస, నమ్మిదొడ్డి, పిట్టవానిపాలెం ఇవి రేణువల్లే ఊపిరాడని బస్తీలుగా మారాయి. వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూమి కలుషితమవుతోంది. హిందూజా, ఎన్టీపీసీ నుంచి ప్రతిరోజు వేల టన్నుల బూడిదను ఈ గ్రామాల పక్కన ఖననం చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు నల్లగా మారిపోయాయి. నీటిలో నుంచి వచ్చే వాసనే భయంకరంగా ఉంటుంది. తాగిన ప్రతి చుక్క జీవితం మీద దాడిగా మారుతోంది. పిట్టవానిపాలెం గ్రామ ప్రజలు అటు హిందూజా నుంచి కానీ ఎన్టీపీసీ నుంచి కానీ ఎటువంటి ఉపాధి లేక ఇక్కడ మా సుమారు 1100 ఎకరాల చిల్లర భూములు పోయినాయి. 250 కుటుంబాలు నిర్వాసితులుగా దాదాపు సుమారుగా 1998 నుంచి ఈ కంపెనీ వచ్చిన కాడి నుంచి ఈ ఉపాధి లేకుండా తిరుగుతున్నారు జనాలు. భూములు అయితే తీసుకున్నారు. అవి ఎవరు తీసుకున్నారో తెలియదు. ఇంతవరకు ఈ నిర్వాసితులు ఎవరికి ₹1 పరిహారం కూడా అందలేదు. ఆ విషయమై 2-3 సార్లు కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది గతంలో. దాని విషయం రాలేదు. ఆ విషయమై మేము ఇటు తెలుసుకోక మా జనాలు తెలియక ఇబ్బంది పడుతూ ఈ గ్రామాల మీద కంపెనీ తయారైంది. యాష్ వచ్చేస్తే ఇక్కడ కనీసం వర్కర్లకి ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉపాధి లేదు. బయట వాళ్ళకి ఎవరికి ఉపాధి ఇస్తున్నారు. ఆ విషయమే మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. మేము కోర్టులో సబ్మిట్ చేసాం. మాకు ఎన్టీపీసీ వాళ్ళు కానీ హిందూజా వాళ్ళు కానీ మా భూములు అయితే తీసుకున్నారు. మమ్మల్ని చుట్టుపక్కల రానట్లేదు. మాకు ఎవరికి ఉపాధులు కూడా కల్పించలేదు. ఆ విషయమై మాకు పేమెంట్లు కూడా ఇవ్వలేదు. ఏంటనే విషయం అడిగితే ఎన్టీపీసీ వాళ్ళని హిందూజా వాళ్ళని కూడా కోర్టు పిలిచింది. ఆ భూమి మేము తీసుకోలేదండి, మాకు ఇవ్వలేదని చెప్పేసి ఆ గతంలో వాళ్ళు చెప్పారు. మేము తీసుకోలేదన్నారు. ఇవ్వనప్పుడు కోర్టు చెప్పింది మరి ఎవరు తీసుకోలేదన్నారంటే మా భూమి మాకు ఇవ్వండి, లేదంటే మాకు పరిహారం ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి. మా భూమిలో తీసుకోలేదన్నారు కానీ సగం ఆల్రెడీ ఇందులో ఎన్టీపీసీ వాళ్ళు ఆల్రెడీ మా భూమిలో సగం భూమిని ఆల్రెడీ డైక్ కట్టించుకున్నారు. వాళ్ళు వాడేసుకుంటున్నారు. దాని తాలూకు పొల్యూషన్ అంతా గ్రామాల మీదకి వచ్చేస్తుంది. జనాలందరికీ రకరకాల వ్యాధులు కూడా అంటువ్యాధులు కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మేము గత 20 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. కానీ మేము చేసే ముందు కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం, ఎన్టీపీసీ వాళ్ళకి ఇచ్చాం, హిందూజా వాళ్ళకి ఇచ్చాం, పోలీస్ కమిషనర్ గారికి కూడా అందరికీ కూడా మెమోరాండం ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ ధర్నా మొదలుపెట్టాం. కానీ ఈ రోజు వరకు నేటికి 26 రోజులు అయితే ఈ రోజు వరకు ఎవరు కూడా దానికోసం ఎవరు రాలేదు. ఏ విషయం కూడా ఎవరు చెప్పట్లేదు. అని ఎన్ని రోజులు చూస్తాం. మాకు కూడా సహనం, ఓర్పు ఉంటుంది. అవకాశం వచ్చేటప్పుడు వస్తే దానికి తీవ్రతం చేస్తాం. ఆ తర్వాత ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం పడేది. ఎందుకంటే ఆకలి వేసిన తర్వాత ఆటోమేటిక్గా జనాలకి కోపం అనేది వస్తుంటుంది. ఆకలి లేనొచ్చు కొంతసేపు ఓపు పడతారు. ఎవరైనా ఓపిక ఆకలి పట్టిన తర్వాత ఏం చేయాలని తర్వాత వెనక ముందు ఏం జరుగుతుందో చూడరు. అన్నిటికీ తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కానీ వీళ్ళు కానీ కలెక్టర్ గారు కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మా నిర్వాసిత గ్రామాల ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని, అదే మాకు వేరే ఏం అవసరం లేదు, ఉపాధి కల్పించమనండి, లేదా మా భూమి పరిహారం ఇవ్వమనండి. రెండింటికి ఏది చేసినా మాకు ఇబ్బంది లేకుండా మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం మన ప్రజల తరఫున. మా పిల్లల్ని ఎవరూ పెళ్లి చేసుకోవటానికి సిద్ధం కావడం లేదు సార్. పిల్లలు అంగవైకల్యాలతో పుడుతున్నారు. నీళ్లు తాగగానే జబ్బులు పడుతున్నారు. పవర్ ప్లాంట్ నుంచి పెద్ద పైపుల ద్వారా యాష్ ను భూగర్భంలోకి పంపిస్తున్నారు. ఇది పక్కనే ఉన్న గ్రామాల జీవనాన్ని నాశనం చేస్తోంది. ఇప్పటికే 28 రోజులుగా కలపాక, పాలవలస, పిట్టవానిపాలెం గ్రామస్తులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. న్యాయం కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహరావు, మాది అప్పికొండ గ్రామం. నేను మత్స్యకారునండి. విషయం ఏంటంటే ఇక్కడ గొయ్యి చూస్తే చాలా రోజుల క్రితం నుంచి ఈ మైనింగ్ జరుగుతుందండి. ఇక్కడ ఇది ఏదైతే తవ్వి ఈ గ్యావెలను తీసుకెళ్లి పట్టుకెళ్లి వ్యాపారం చేయడం జరుగుతుంది. అలాగే మాది సముద్రం ఏదైతే పక్కన ఉందో, మా గ్రామం సముద్రం ఏదైతే ఇక్కడ 50 మీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ నుంచి యాస మొత్తం ఎగరడం వల్ల మత్స్య సంపద కూడా కోల్పోయి ఎటువంటి ఉపాధి కూడా మాకు లేదండి. అలాగే మన ఏదైతే మా ఊరు రూరల్ ఏరియా పేరుకే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉందో తప్ప రూరల్ ఏరియా వల్ల మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ యాస ఏదైతే వాటర్ లో ఈ లోతుగా తవ్వడం వల్ల కొన్ని మీటర్ల దూరంలో వీళ్ళు తవ్వడం వల్ల లోతుకి ఈ కాలుష్యం అనేది నీటిలో కలిసి మేము తాగే నీరు కూడా చాలా విషజలాలుగా మారిపోయి ఆ తాగే వాటర్ వల్ల మాకు అనారోగ్యానికి గురయ్యి చాలా
చాలా దారుణాలుగా మేము గురవుతున్నాం. అలాగే ఏదైతే మేము పెళ్లిళ్ళకి కానీ లేదంటే ఎవరన్నా బయట సంబంధాలు కానీ చేసుకుందామంటే వాళ్ళు మా ఊరి పిల్లని చేసుకోవట్లేదు, అలాగని చెప్పేసి మాకు కూడా పిల్లని ఇవ్వట్లేదండి. ఈ ఒక యాసబండ ఈ గొయ్యి వల్ల ఇలాగ తవ్వేసి మా దగ్గర ఉన్న ప్రాంతంలో ఈ గొయ్యి ఇలాగ ఉండడం వల్ల మాకు చాలా రానున్న రోజుల్లో చాలా దారుణంగా ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఏదైతే ఉందో డెలివరీ అవుతున్న వికలాంగంగా పుట్టే బిడ్డలు కూడా వికలాంగులతో పుట్టి ఆ యొక్క బాధ చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాం. మేము కన్నీరు మున్నీరు అవుతున్నాం. దయచేసి అధికారులు కూడా ఈ యొక్క ఏదైతే ఇండివిజువల్ యాజమాన్యం ఉందో ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి ఆగేటట్టు చూసి ఈ గొయ్యిని తక్షణమే ఆపి మా యొక్క గ్రామాలకి దయించి ఆలోచించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. వేలాది ఎకరాల భూములు ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు నేటికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఉపాధి హామీ మాటల్లోనే మిగిలిపోయింది. మాకు జీవించడానికి బూడిద కాదు ప్రాణవాయువు కావాలి అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించాలి. ప్రాణాలతో పోరాడుతున్న ప్రజలకు కనీస న్యాయం కల్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు.